ప్రొద్దుటూరుకి ఓ వివాహ సందర్భంగా రావడం, ప్రత్యేకించి నాకు ఫోన్ చేసి అన్న ఇంటికి రావాలా మీ ఇంటికి అని చెప్పి నా కోసం ఇంటికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించి అమ్మవార్షాలకు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరడం, మాకు కూడా అమ్మవారంటే ఎంతో భక్తిభావం, ఆరాధ్య దైవం కాబట్టి ఇష్టపూర్వకంగా ఇక్కడికి వచ్చినాం. ఆలయ కమిటీకి సంబంధించిన కమిటీ సభ్యులందరూ కూడా గౌరవప్రదంగా, ఆయన మాజీ మంత్రివర్యులు కాబట్టి మర్యాదపూర్వకంగా గౌరవపూర్వకంగా స్వాగతాన్ని పలకడం, అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో మాకు ఆనందాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది. ఆలయ కమిటీ వారి యొక్క ఆతిథ్యము, మర్యాద సంతృప్తినిచ్చింది మాకు. శ్రీనివాస్ వెల్లంపల్లి మిత్రుడు అనాలనో, సోదరుడు అనాలనో, ఆత్మీయుడు అనాలో తెలియదు, కానీ నాకు చాలా ఇష్టమైనటువంటి మంత్రుల్లో ఒక మంత్రి ఆనాడు. కారణం దానికి ఒకటే, నిగర్వి. మంత్రి పదవి ఉన్నప్పుడు అట్టే ఉన్నాడు, ఎమ్మెల్యే పదవి లేనప్పుడు అట్టే ఉంటాడు. ప్రజా సమస్యల పట్ల మేము ఆయన కలిసినప్పుడు స్పందించే తీరు మార్గదర్శకం ఇతర మంత్రులకు. అహంకారం కానీ, గర్వం కానీ ఏమాత్రం లేకుండా సహచర ఎమ్మెల్యేలను గౌరవించి మా నియోజకవర్గాల్లో పనులు చక్కబెట్టడానికి శ్రీనివాస్. అందుకే నేను వెల్లంపల్లి శ్రీనివాస్ లేని సమక్షంలో శ్రీనివాస్ లేనప్పుడే నేను ఎక్కువ శ్రీనివాసుని ప్రేమిస్తూ ఉంటా, చెప్తూ ఉంటా. ఆయన ముందర మాట్లాడితే అది ముఖస్థితి అవుతుంది. అందుకే మనస్ఫూర్తిగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజల వైపు నుండి వెల్లంపల్లి శ్రీనివాస్ సోదరునికి స్వాగతాన్ని పలుకుతా ఉన్నా. మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తాను. మళ్ళీ ప్రొద్దుటూరుకి మీరు రావాలా, మాతో మీ అనుబంధం ఇలాగే కొనసాగాల. రేపొద్దున మళ్ళీ మన ప్రభుత్వం వచ్చినప్పుడు మన ప్రభుత్వంలో మీరు ఇంతకుముందులాగే గొప్ప మంత్రి స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని నేను ప్రార్థన చేస్తాను. ఇంకా ఈరోజు పాత్రికేయుల సమావేశంలో నేను చెప్పాలనుకునే ముఖ్య విషయం ఏంటంటే, విధిగా పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసి చెప్పాలనుకున్న శ్రీనివాస్ వల్ల అది కాకతాళీయంగా కుదిరింది. ఈ రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులందరూ అప్రమత్తులై వ్యవహరించమని కోరుతా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులందరినీ అప్రమత్తులై వ్యవహరించమని కోరుతా ఉన్నాం. కారణం, నిన్నటి దినం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళానికి పోయి అక్కడ ఒత్తి ముట్టించినారు. ఇక్కడ కడపలో వెళ్ళింది అది. శ్రీకాకుళంలో ఏంది ఆ మాట అంటే, 3వ సంతానానికి కనండి 30,000 ఇస్తా, 4వ సంతానానికి కనండి 40,000 ఇస్తా, 5వ సంతానానికి కనండి 50,000 ఇస్తా. తల్లిదండ్రులారా, అప్రమత్తులై వ్యవహరించండి. పొరపాటున చంద్రబాబు నాయుడు గారి మాటలు మీరు నమ్మితే, ఒక సామెత గుర్తొస్తుంది నాకు. మా పల్లెల్లో చెప్పేవాళ్ళు, మా అందరికీ తెలిసిన సామెతే, కొంచెం మార్చి చెప్తాను. ఎందుకంటే అందులో బూత్ ఉంది కాబట్టి, అది బాగుండదు కాబట్టి కొంచెం మారుస్తాను. మా పెద్దలు చెప్పేవాళ్ళు ఎప్పుడు, వినకూడని వాని మాటలు విని ఇంట్లో గింజలు అమ్మాకురా అని చెప్పినారు. వినకూడని మాటలు, ఎవరి మాట అయితే వినకూడదో వాని మాట విని ఇంట్లో గింజలు అమ్మాకురా, చెడిపోతావు అని చెప్పినారు. ఇప్పుడు నేనే చెప్తానా తల్లిదండ్రుల కంటే, చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి, ఈ బాబు మాటలు నమ్మి మరొక బాబుకు జన్మనిచ్చినావా, చెడిపోతావురా నాయన అంటారు ఆయన. కారణం, 3వ సంతానం కలిగినప్పుడు 30,000 ఇస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి 3 ఇస్తాడు, మిగతా వాళ్ళకి ఇయ్యాడు. 2వ పాయింట్, ఒకవేళ ఇచ్చినా కూడా ఆయన ఇచ్చిన 30,000 ఆ తల్లి కానుపుకు ఆసుపత్రికి కూడా తక్కువసారి, ఇప్పుడు 30,000, 60,000 కాదు కానుపు ఆసుపత్రికి పోతే. మరి ఆ రోజు తొలి రోజులు కానుపుకు ఉపయోగపడే 30,000 ఆ పిల్లోడు పెరిగి పెద్ద అయ్యేంత వరకు ఎవరు బాధ్యత తీసుకోవాలా అని అడుగుతా ఉన్నా నేను. మరి భవిష్యత్తు మాట ఏంటి అని చెప్తా ఉన్నా నేను. వాడు బడికి పోతే ఏంది, ఆసుపత్రికి పోతే ఏంది, భోజనం ఏంది, వాడి ఉద్యోగం ఏంది, సద్యోగం ఏంది, మంచి ఏవి చెడ్డేవి. నువ్వు ఈరోజేమో కనమని చెప్తావు, 3 గారు 4 గారు 5 మందిని గారు అని చెప్పి నీ మాటలు నమ్మే వాళ్ళు పొరపాటున కంటే పిల్లల భవిష్యత్తు ఏంది? అందులో ఇక్కడ
గుర్తుపెట్టుకోవాల్సిన అంశం తల్లిదండ్రులు ఒకటి ఉంది. 3వ సంతానం కంటే 30,000. అక్కడే చిన్న అండర్లైన్ చేసుకోవాలా. కాన్పు వరకే ఆ లెక్క. ఏం చెప్పినా కాన్పు వరకే, ప్రతి ఏటా కాదు తల్లిదండ్రులారా. 3వ బిడ్డకు ప్రతి సంవత్సరం 30,000 ఇస్తా అని చెప్పలే ఆయన. నువ్వు కన్య రోజు మాత్రం 30,000 ఇస్తాడట, మిగతా సంబంధం లేదంట. నేను అడుగుతా ఉన్నా ఈ ముఖ్యమంత్రి గారిని, అట్లొద్దయ్యా, దేశంలో జనాభా తగ్గిపోతుంది కాబట్టి దేశ జనాభాను పెంచడానికి, దేశ ఆర్థిక అభివృద్ధిని సాధించడానికి, సంపదను పెంచడానికి పిల్లలు కను అని చెప్తున్నాను. కంటామనుకో నీ మాట నమ్మి పిల్లల భవిష్యత్తు ఏంది అంటున్నాం. అందుకే పుట్టిన ప్రతి పిల్లవానికి నువ్వు ఒక 50 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయమని పేరుతో బాండ్ తల్లిదండ్రులకు, సంవత్సరానికి 1 లక్ష రూపాయలు మెయింటెనెన్స్కి, మన అర్హతను బట్టి మనకి ఉద్యోగం ఇస్తానని చెప్పి గ్యారంటీ, ఇవన్నీ ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ చేసి ఒక జీవో ఇచ్చి, ఏ ప్రభుత్వాలు మారినా ఈ జీవోలు మారకూడదని చెప్పి తల్లిదండ్రులకు నువ్వు అగ్రిమెంట్ చేసుకుంటే అప్పుడు ఆలోచించాల్సిన పరిస్థితి. పిల్లోని కంటే చాక్లెట్ ఇచ్చినట్టు, తాయిలం ఇచ్చినట్టు 30,000 ఇస్తే పిల్లవాని యొక్క భవిష్యత్తు ఏంది? పిల్లవాని భవిష్యత్తుకు గ్యారెంటీ కావాలా? ఈ రాష్ట్రంలో 3వ సంతానానికి 4వ సంతానానికి రాష్ట్ర ప్రభుత్వం దత్తత తీసుకోగలిగితే, వారి అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వగలిగితే, ఆస్తిపాస్తులు ఇవ్వగలిగితే ఎక్కడైనా పద్ధతి. కుటుంబ బంధాలు ఇంకా 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 బలహీనపడతా ఉన్న ఈ తరుణంలో, వృద్ధ శరణాలయాలు ఎక్కడ చూసినా కానీ వెలుస్తూ ఉండే ఈ సందర్భంలో మొట్టమొదట మనం ఆలోచించాల్సింది ఎవరైనా కానీ, ఈ రాష్ట్రంలో ఎక్కడే కానీ వృద్ధాశ్రమాలు లేకుండా పోవాలా. తల్లిదండ్రులకు వారి సంతానం దగ్గరనే శేష జీవితం గడపగలిగినటువంటి బంధం ఏర్పడాలి. అదే తల్లిదండ్రులు మన నుంచి ఆశించేది. ఇట్లాంటి పరిస్థితుల్లో 3వ పిల్లోని గాను 30,000 ఇస్తా, 4వ పిల్లవాని గాను 40,000 ఇస్తా, రేపొద్దున వాడిని చదివించుకోలేక, చేసుకోలేక, ఏ చిన్న పనికో, తరంగాని పనులకో, అసాంఘిక కార్యకలాపాలకో మళ్ళీ ఇచ్చే పరిస్థితి. ఇది కరెక్ట్ కాదు. జనాభాను పెంచాలా, నువ్వు ఆర్థికంగా పురోగమనాన్ని సాధించాలనేదే నీ మాట అయితే కనుక, ఈ సంస్కరణకు అనుకూలంగా, ఈ మార్పుకు అనుకూలంగా, ఈ మార్పు ఉపయోగపడే ప్రజల యొక్క అవసరాలను గుర్తించి చేయాల్సిన పనులు నీ ప్రభుత్వం చేయగలిగితే నీ సంస్కరణకు ప్రజలు ముందుకు వస్తారంటే ఏదైనా అర్థం ఉంది తప్ప, పిల్లవాడిని కనడాన్ని ఒక ఉద్యమంగా చేపట్టమంటున్నాడు ఆయన. సంసారం చేసేది పని పెట్టుకొని వేరే పని పెట్టుకోకండి, పిల్లలు కనండబ్బా. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలివైనట్టుడే, మనమే మూర్ఖులం ప్రజలారా. ఎలక్షన్ల ముందు ఆయన ఏం చెప్పినాడు? నేను సంపద సృష్టిస్తా అని చెప్పినాడు. మనం ఇన్నాళ్ళు ఏమడిగినాం? సంపద సృష్టించాలి అంటున్నాడు. కానీ పొరపాటు. ఆయన చెప్పింది ఏం చెప్తున్నాడు? సంపద సృష్టించడం అంటే జనాభాను పెంచడమే. జనాభాను సృష్టించగలిగితే వాళ్ళు డబ్బులు సంపాదిస్తారు మీ కుటుంబాలకు, కాబట్టి మీరు కనండి అంటున్నాడు. రేపొద్దున ఏం చెప్తారు తెలుసురా? నేను సంపద సృష్టించిన అంటాడు. P4 ద్వారా నీకు లెక్కించిన అంటాడు కదా. ఇప్పుడు పిల్లలు కానీ రేపొద్దున పెరిగినాక 20 సంవత్సరాల వాళ్ళు సంపాదించి డబ్బులు ఇస్తారు కదా, కాబట్టి సంపద సృష్టించిన నేను చెప్పిన ప్రకారం సంపద సృష్టించిన అంటాడు. ఇది ఆయన చెప్పే విధానం. కానీ నలుగురిని 5 మందిని సంతానం కంటే ఒక స్త్రీ యొక్క ఆరోగ్య పరిస్థితి ఏంది అని ఆలోచించాలి. వాని పిల్లవాని యొక్క పోషణ ఏంది అని ఆలోచించాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు భార్యాభర్త ఇద్దరు కలిసి పనులకు పోతే కానీ భుక్తి జరిగే పరిస్థితి లేదు. భార్య పనికి పోవాలా, ఉద్యోగానికి పోవాలా, భర్త పోవాలా. ఇద్దరు పనులకు పోయేటప్పుడు ఇంట్లో పిల్లలు చూసుకునే దూరయ్యా చంద్రబాబు నాయుడు. అందుకనే చెప్తా ఉన్నా, 3 4 కంటారు, అమ్మ నాయన పనికి పోతారు కాబట్టి ఆ పిల్లల ముడ్డిగడిగే పని మీ పార్టీ ఎమ్మెల్యేలో పెట్టు. ఇంటింటికి పోయి ఆ పిల్లలు పెంచడానికి ఆలలాపాలలో ముడ్డిగడిగే పని మీరు తీసుకోరా స్వామి, నేను చెప్పినా వాళ్ళు కనమని చెప్పి వాళ్ళు కనినారు అని చెప్పు. మరి ఆరోగ్య పరిస్థితిని ఆలోచించాలా, వాళ్ళ ఆర్థిక విధానాన్ని ఆలోచించాలా, వాళ్ళు చేసే ఉద్యోగానికి పిల్లల యొక్క పోషణ చూడాలా. చిన్నపాటి ఆస్తిపాస్తులు ఉంటే 10 మందిని కన్నప్పుడు ఎంత విచ్ఛిన్నమైపోతుంది ఆస్తి, వాళ్ళ పరిస్థితి ఏందని గమనించాలా. కేవలం పనికిరాని మాటలు, పనికి మాలే మాటలు. నువ్వు అమ్మఒడే కన్య పిల్లలందరికీ బేస్తానని చెప్పిన మనిషివే బేలేకపోతున్నావు. రేపొద్దున ఈ 30,000 40,000 నువ్వు ఇచ్చేది ఏంది? నువ్వు ఇచ్చినా కానీ ఒక పుట్టినప్పుడు ఇచ్చిన తర్వాత మిగతా పరిస్థితి ఏంది? అందుకే నేను తల్లిదండ్రులకు అప్రమత్తమై ఉండమని చెప్తా ఉన్నా. పొరపాటున ఎవరైనా చంద్రబాబు నా మాటలు నమ్మితే ఇంట్లో గింజనమ్మినట్టే అంటాది. పనికిమాలిన మాటలు నమ్మి ఇంట్లో గింజలమ్మితే ఎట్లుంటుందో, చంద్రబాబు మాటలు నమ్మి మీరు మరొక బాబుకు జన్మనిస్తే ఈ బాబు మాట నమ్మి అట్లనే ఉంటుంది ప్రజలారా.
ఇంత చెప్పిన పెద్ద మనిషి మరి లోకేష్ బాబు ఎంతమందిని కన్నాడయ్యా? ఒకనే కదా లోకేష్ బాబు కనింది. చంద్రబాబు నాయుడు ఎంతమందిని కన్నాడయ్యా? ఒకనే కదా కనింది. మీరు మటుకు ఒకరిని కనండి, కష్టం చేసుకొని బతికే వాళ్ళ మటుకు 4 మంది 5 మందిని కనమని చెప్పు. వాళ్ళ యొక్క ఆలాపాలను మేము చూడము, వాళ్ళ భవిష్యత్తుకు మేము ఉపయోగపడదు ప్రభుత్వము, మీ సావు మీరే సావాలని చెప్తే ఇది ఎక్కడి న్యాయం? అందుకే ఈ రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులకు జాగ్రత్తగా ఉండండి. బాబు మాటలు నమ్మి పొరపాటు పడితే మన పిల్లల భవిష్యత్